ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. ప్రతిరోజులాగే ఈరోజు కూడా బాబా గారు మన కోసం చక్కటి సందేశాన్ని పంపించారండి. అదేంటంటే, అందరూ ఉండి కూడా ఒంటరిగా మిగిలానే అని చింతిస్తున్నావు కదా, నీ విలువ వారికి తెలిసేలా ఇలా చెయ్యి. వారికి తప్పకుండా నీ విలువ తెలుస్తుంది. వాటి కోసం నువ్వు నేను చెప్పే ఈ 5 విషయాలను గుర్తుంచుకొని ఈ 5 విషయాలను కనుక నువ్వు పాటించినట్లయితే నిన్ను మించిన వారెవరూ ఉండనే ఉండరు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నీ ఆత్మస్థైర్యానికి, నీ విజయానికి చేతులెత్తి మొక్కుతారు. అంతటి ఉన్నతమైన స్థానాన్ని నువ్వు అందుకోగలుగుతావు. ఇక నేను చెప్పే మొదటి విషయం ఏమిటంటే, తల్లి, ఎందుకని నువ్వు నీతో ఉన్న వారంతా నా మాట వినట్లేదు, నాకు విలువ ఇవ్వట్లేదు, వారి పాటికి వారు చేస్తున్నారు, నన్ను అసలు పట్టించుకోవట్లేదు అని ప్రతి క్షణం బాధపడుతూ దిగులుతో కన్నీరు కారుస్తూ ఉన్నావు? ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీకు విలువ ఇవ్వాలి అనుకునేవారు ప్రతి ఒక్కటి కూడా నిన్ను సంప్రదించే చేస్తారు, నీతో పంచుకుంటారు. అలా నీతో పంచుకోవట్లేదు, నీకు విలువ ఇవ్వట్లేదు అన్న వారి దగ్గర నువ్వు ప్రతిసారి ప్రతి విషయాన్ని అడగవలసిన అవసరం లేదు. నాకు విలువ ఇవ్వండి అని నీకు నువ్వుగా అడగాల్సిన అవసరం అస్సలే లేదు. అలాంటి చోట వారు ఏ పని చేసినా, నీ భర్త లేదా భార్య ఎవరైనా సరే విలువ ఇవ్వనప్పుడు వారి పాటికి వారి పనులను చేసుకొనివ్వండి, వారి దారిలోనే వారిని వెళ్ళనివ్వండి. అంతేకాని వారు ప్రతిదీ నాకు చెప్పట్లేదు, నాకు చెయ్యట్లేదు అని ప్రతిసారి గొడవ పడడం వల్ల ఇంకా ఎక్కువగా సమస్యలను తెచ్చుకున్న వారవుతారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక మనిషిని నిజంగా ప్రేమించినట్లయితే స్వేచ్ఛగా వారి జీవితాన్ని వారు జీవించేలా వదిలేయాలి. ప్రతి విషయం నేను చెప్పినట్టుగానే చెయ్యాలి తను అని ఎప్పుడూ అనుకోకూడదు. మీరు అలాంటి స్వేచ్ఛని ఇచ్చినప్పుడే బంధంలో విలువ పెరుగుతుంది. అలా స్వేచ్ఛ విషయం కాకుండా ఏదీ సంప్రదించకుండా చిన్న చూపుగా చూస్తున్నట్లయితే అలాంటి వారిని కూడా మీరు వదిలేయాలి. అంతేకాని వారితో గొడవ పడడం అనవసరం. ఇక రెండవ విషయం, నువ్వు నీ బంధం కోసం, అతని కోసం చాలా కష్టపడుతున్నావు, చాలా విషయాల్లో అడ్జస్ట్ అవుతున్నావు, లేదా ఆమె కోసం చాలా విషయాల్లో మీరు అడ్జస్ట్ అవుతున్నారు. కానీ మిమ్మల్ని మీరు ఎందుకని చూసుకోవడం లేదు? అన్నిటికన్నా ముఖ్యమైనది మీ మనసు, మీ శరీరం మీతోనే ఉంటుంది. మీరు బాధపడితే మీ శరీరం ఎంతగానో బాధపడుతుంది, మీ మనసు అల్లకల్లోలమైపోతుంది. అన్నిటికన్నా, ఈ లోకంలో అన్నిటికన్నా కూడా నీకు నేనిచ్చిన ఈ ప్రాణం అనేది చాలా ముఖ్యమైనది. నీకు ఎల్లప్పుడూ చివరి వరకు నీతో తోడుగా ఉండేది ఇదే. అలాంటి ప్రాణాన్ని నువ్వు ఎందుకని నిర్లక్ష్యం చేస్తున్నావు? నిన్ను నువ్వుగా ఎప్పుడైతే జాగ్రత్తగా చూసుకుంటావో అన్ని విషయాలు కూడా సర్దుకుంటాయి. నీ మనసుని జాగ్రత్తగా కాపాడుకో, ఎప్పుడూ క్షోభ పెట్టకు. నీ ప్రాణాన్ని జాగ్రత్తగా చూసుకో, నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో. నిన్ను నువ్వు బాధ పెట్టుకునే హక్కు నీకే లేదు. నేనిచ్చిన ప్రాణాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడే ఆనందంగా ఉండగలుగుతావు. ఎప్పుడైనా సరే నీ చుట్టూ ఎన్ని బంధాలున్నా సరే నీకు నువ్వే ముఖ్యము. నిన్ను నువ్వే చూసుకోవాలి. నీ కోసం ఎంతమంది ఉన్నా, పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక మూడవ విషయము, ఎప్పుడూ కూడా మీకు మీరుగా హాని తలపెట్టుకోవద్దు. బాధలో ఉన్నాను అని చెప్పి మీకు మీరుగా బ్రతకాలని లేదని, లేదా అలా బాధలో ఉండిపోయి దిగులులో ఉండి సరిగ్గా తినకపోవడం కానివ్వండి, ఇలాంటివి ఎప్పుడూ కూడా చేయకూడదు. మిమ్మల్ని మీరు బాధ పెట్టుకునేది అస్సలు చేయకూడదు. ఇక 4వ విషయం ఏమిటంటే, మీరు ఎదుటి వారికి, బంధంలో మిమ్మల్ని అవమానించిన వారికి, లేదా మీ విలువ తెలియని వారికి మీరు వారికి సమాధానం చెప్పాల్సింది మీ విజయం రూపంలోనే. మీరు సాధించినప్పుడు మీ విజయమే వారికి సమాధానం అవుతుంది. ఏదైనా సరే మీరు వారికి సమాధానం చెప్పాలి అనుకున్నప్పుడు
ఖచ్చితంగా మీరు జీవితంలో ఏదైతే ఉన్నతంగా సాధించాలి అనుకుంటున్నారో ఆ విషయాన్ని మీరు సాధించి చేతల్లో చూపించండి. వారి మీద ఎప్పుడూ కూడా పగ ప్రతీకారాలనేది పెట్టుకోనే కూడదు. మీరు పగ తీర్చుకోవడం వల్ల, ప్రతీకారాన్ని పెంచుకోవడం వల్ల మీ ఆరోగ్యము, మీ ఆర్థిక పరిస్థితి, మీ కుటుంబము అన్నీ కూడా దెబ్బతింటాయి. అలా కాకుండా మీరు కష్టపడి మీ సాధించిన విజయమే వారికి చెప్పు దెబ్బలాగా ఉంటుంది. వారు చేసిన తప్పేమిటో వారికి తెలిసేలా చేస్తుంది. మీరు ఎంత ఉన్నతమైన వారో, ఎంత ఎత్తుకు ఎదగగలరో మీరు మీ చేతల్లోనే చూపించాలి. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొనే తీరాలి. ఇక 5వది, ఆఖరిది చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒకసారి ఒక వ్యక్తి చేతిలో మీరు బాధపడినప్పుడు, అతని చేతిలో మీరు ఇబ్బందులు పడినప్పుడు మళ్ళీ అతనిని వెనక్కి తిరిగి చూడకండి. అతను మారిపోయాడు కదా, లేదా ఆమె మారిపోయింది కదా, మరొక్క అవకాశం ఇచ్చి చూద్దాం, పశ్చాత్తాప పడుతున్నారు కదా అని పొరపాటున కూడా అనుకోకండి. ఎందుకంటే మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందే ఎంతో బాధను అనుభవించి ఉంటారు. ఆ బాధలో నుండి బయటపడి మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికే మీకు చాలా సమయం పట్టింది. అలాంటిది ఒక 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే వ్యక్తి ఎదురుపడి నేను మారిపోయాను, నేను చేసిన తప్పేమిటో నాకు తెలిసింది, తిరిగి నాతో పాటు కలిసి ఉండు అని అడిగితే పొరపాటున కూడా మరొక అవకాశాన్ని ఇవ్వకండి. ఎందుకంటే ఆ వ్యక్తి ఇప్పుడు మారినా కూడా, ప్రస్తుతానికి పశ్చాత్తాపడినా కూడా అతని మనస్తత్వాన్ని లేదా ఆమె మనస్తత్వాన్ని ఎప్పటికీ కూడా వదులుకోరు. కొద్ది రోజుల్లోనే మీరు ఇంతకుముందు ఏదైతే పరిస్థితుల్లో ఉన్నారో ఆ పరిస్థితుల్లో మిమ్మల్ని తీసుకెళ్ళి నిల్చోబెడతారు. కాబట్టి మీరు అస్సలు సానుభూతి చూపడం కానివ్వండి, జాలిపడడం కానివ్వండి, ఇలాంటి విషయాల్లో అస్సలు చేయకూడదు. మనుషులు అనేవారు చేసిన తప్పులకు పశ్చాత్తాపపడడం మంచిదే. వారికి మరొక అవకాశం ఇవ్వాలి అనుకుంటారు. కానీ ఇలాంటి బంధం విషయంలో అస్సలు ఇవ్వకూడదు. ఎందుకంటే వారు వారి మనస్తత్వాన్ని అలాగే కొనసాగించడం చాలా కష్టం. మిగతా విషయాల్లో మీరు స్నేహితులుగా ఉండడం కానివ్వండి, లేదంటే ఇంతకు ముందులా సన్నిహితంగా ఉండకుండా ఎక్కడ ఉంచాలో అక్కడి వరకు ఉంచగలిగితేనే మీరు వారితో మళ్ళీ తిరిగి మాట్లాడడం మొదలుపెట్టండి. అంతేకాని మళ్ళీ వారిని నమ్మడం మాత్రం మీరు పొరపాటున కూడా చేయకూడదు. ఒక్కసారి నమ్మితే తిరిగి మీ పాత బాధలను, మీ కష్టాలను అన్నిటినీ మీరే కోరి తెచ్చుకున్నట్టుగా అవుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. బాబాగా, తండ్రిగా నీ చేయి పట్టుకొని నడిపించే నీకు ఈ 5 విషయాలు మరొక్కసారి స్పష్టంగా చెప్తున్నాను, విను. మొదటిది, నిన్ను ప్రేమించిన వారు లేదా నువ్వు ప్రేమించిన వారు, నువ్వు వద్దనుకున్నవారు, నిన్ను వద్దనుకున్నవారు ఎవరైనా సరే వారి జీవితాన్ని వారు జీవించనివ్వండి. వారి జీవితంలో ప్రతిదీ మీరు కలగజేసుకోవాలని అస్సలు అనుకోవద్దు. రెండవది, నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నీ మనస్సాక్షిని నువ్వు ఎప్పుడూ కూడా బాధ పెట్టకూడదు. మూడవది, అస్సలు హాని తలపెట్టాలని అస్సలు అనుకోవద్దు. అలాగే పగ ప్రతీకారాలను కూడా పెంచుకోకూడదు. నాలుగవది, నీ విజయం ద్వారానే వారికి నువ్వు సమాధానం చెప్పాలి. పగలు ప్రతీకారాలు పెంచుకొని దిగులు పడుతూ కూర్చోకూడదు. నువ్వు సాధించిన విజయం ఏదైనా సరే, నీ జీవితంలో నువ్వు ఏది సాధించాలనుకుంటే అది నువ్వు చేసి వారికి చేతల్లో చూపించాలి. ఐదవది, పొరపాటున కూడా ఒక వ్యక్తి వల్ల నువ్వు ఇబ్బంది పడినప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ నేను మారిపోయాను, పశ్చాత్తాప పడుతున్నాను అన్నప్పుడు మీ జీవితంలోకి తిరిగి మీరు ఆహ్వానించకండి. ఎందుకంటే మీరు మళ్ళీ అదే బాధలను మీ జీవితంలోకి ఆహ్వానించినట్లుగా అవుతుంది. ఈ 5 విషయాల్లో కనుక జాగ్రత్తగా ఉంటే ఒంటరిగా ఉన్నానన్న దిగులు, ఎవరూ నాకు లేరనే దిగులు మీకు అస్సలు ఉండదు. అసలు ఇంకొకరి తోడే మీకు అవసరం లేదు. మీకు మీరే శక్తి, మీకు మీరే అండ, మీకు మీరే ధైర్యం. మీకు తోడుగా నేనున్నాను, ఈ బాబాని ఉన్నాను. ఎప్పుడు తలుచుకున్నా నేను మీ ఊహల్లో, మీ తలంపులో, మీ కళ్ళ ఎదురుగా ఉంటాను. అలాగే నువ్వు కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు నీ తల నిమిరి ఓదారుస్తాను.
నువ్వు నడిచే ప్రతి దారిలో నీ చేయి పట్టుకొని నేను నడిపిస్తాను. ఇంకెందుకమ్మా, ఎవరూ లేరు, నాకు ఎవరి అండా లేదు అని దిగులు చెందుతున్నారు. నేను ఉన్నాను కదా అని బాబా మనతో స్వయంగా చెప్తున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో షేర్ చేసుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓం సాయిరామ్.